నమస్తే మేడం ఇంపర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ పీపుల్, వెల్కమ్ టు బార్లీ వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే మా బుడ్డికి రెడీ అవడంతో స్టార్ట్ చేస్తున్నాం. సో చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లో మీకు ఒక సర్ప్రైజ్ ఉందని. అదే మా ఆర్య తల్లికి నీట్గా స్నానం చేయించి రెడీ చేయబోతున్నాం అనమాట. సో దీనికి ఇప్పుడు 4 months కాబట్టి ఇది సెకండ్ టైం స్నానం చేయించడం. 4th month రాగానే ఒకసారి చేయించాము అండ్ 15 days గ్యాప్లో ఇప్పుడు మళ్ళీ చేయించాము అనమాట. అండ్ అప్పుడైతే మా తమ్ముడు చేయించాడు. సో ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఈసారి అయితే సినిమా చూపించేసింది. కొంతసేపు వరకు చాలా అమాయకంగా కూర్చుంది, కానీ తర్వాత ఇంకా ఆయన మీదకి ఫుల్ ఎక్కేసింది. అంటే చలేసిందో లేకపోతే ఏమో తెలియదు, కానీ అస్సలు చేయించుకోలేదన్నమాట స్నానం అయితే తిన్నగా. సో ఇది మేము దీన్ని ఎక్కడైతే తీసుకున్నామో వాళ్ళు సజెస్ట్ చేసిన బ్రాండ్. దీని మదర్కి కూడా ఆ బ్రాండే వాడేవారట. సో మేమైతే అదే కంటిన్యూ చేస్తున్నాము. సో మంచిగా దానికి స్నానం చేయించాము. చేయిస్తున్నప్పుడు కొంచెంసేపు చాలా రిలాక్సింగ్గా ప్రశాంతంగా కూర్చుంది. ఆయన ఒళ్ళో అయితే చాలా అమాయకం మొహం పెట్టింది. జాలేసింది దాన్ని చూస్తే. అంటే నన్ను ఏం చేసేస్తున్నారు మీరు అన్నట్టు అనిపించింది దాని ఫేస్ చూస్తే. మీరే చూడండి, మీకు అలాగే అనిపించిందా? చాలా అమాయకంగా పెట్టింది ఫేస్. కానీ ఒక హాఫ్ టైం అయిన తర్వాత, అంటే ఇంక స్నానం చేయిస్తూ ఉండగా పాపం చలేసిందని మాకు క్లియర్గా అర్థమైంది. ఫుల్గా దూరిపోయి లైట్గా వణకడం స్టార్ట్ చేసింది. ఇంక అప్పటికి వేడి నీళ్ళతోనే చేయించాము. సో మంచిగా చేయించామన్నమాట. అండ్ ఒకవేళ మీకు ఈ స్టఫ్ ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి, అక్కడ మిగతా సంక్రాంతి విశేషాలు ఉన్నాయి. సో సంక్రాంతి రోజు చక్కగా మా బుడ్డికి స్నానం చేసేసి రెడీ అయిపోతుంది అనమాట. చెప్పాను కదా, ఫుల్ ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళిపోయి దాక్కుండిపోయి చాలా గోల చేసింది ఒక పాయింట్ తర్వాత. చూసారా, ఇంత స్నానం చేయించాక ఏదో మేకపిల్లలాగా అనిపిస్తుంది కదా చూడడానికి. చూడండి పాపం ఆయన ఎలా ఇబ్బంది పెట్టేస్తుందో మీద ఎక్కేసి ఫుల్గా. అండ్ దానికి గోల్డ్ కూడా తీయద్దని చెప్పారు. దానివల్ల గోల్డ్ బాగా గుచ్చుకుంటున్నాయి మాకు. సో డాక్టర్ని అడిగితే అతను లేదు, 5th month వచ్చేదాకా గోల్డ్ కట్ చేయొద్దు, స్కిన్ లోపలికి ఉంటాయని చెప్పారనమాట. సో ఇంకా మేడ మీదకి తీసుకెళ్ళి, కొంచెం ఎండ ఉంటుంది కదా దానికి వెచ్చగా అనిపిస్తుంది అని చెప్పి మేడ మీదకి తీసుకెళ్ళి తుడుచుకుంటూ ఉన్నాము. ఇక్కడ నన్ను ఎవరో పలకరిస్తే వాళ్ళని పలకరించాను. ఇగ్నోర్ మై ఎక్స్ప్రెషన్. ఇదేమో ఈలోపు ఇంత చలిలో కూడా అక్కడ ఒక కుక్క వస్తే దాన్ని చూసి అరిచేస్తుంది అనమాట. దానికేమో 4-5 years ఉంటాయి, దీనికేమో గట్టిగా మాట్లాడితే 4 months. అయినా సరే అన్ని కుక్కలతో ఇలాగే గొడవకి వెళ్ళిపోతుంది. మా హస్బెండ్ అయితే కామెడీ చేస్తున్నారనమాట, వాళ్ళ అమ్మలాగే దీనికి నోరు ఎక్కువ అని. సో ఇలా కొంతసేపు మాకు వీలైనంతగా అది తుడిపించుకున్నంత తుడిచేసి తర్వాత కింద 2 towels వేసి అక్కడ పడుకోబెట్టామన్నమాట. సో దట్ వాటికి కొన్ని న్యాచురల్గా అబ్బిన ఇవి ఉంటాయి కదా, సో వాటికి అవే దులుపుకొని ఆ తడిని డ్రై చేసుకుంటాయి అని చెప్పి ఇంకా వదిలేసామన్నమాట. చూడండి ఇప్పుడు ఎంత చక్కగా ఫ్రెష్గా ఉందో. అండ్ ఈలోపు ఆ కోపంలోనో తెక్కలోనో తెలియదు, కానీ మొత్తం ఇలాగే ఆ గొడ్డలన్నీ పీకేసింది. అండ్ ఈలోపు ఇక్కడ చూసారా, నాకు హరిదాస్ తెలుసు, బసవన్న తెలుసు, కానీ ఈయనెవరో నాకు అర్థం కాలేదు. జనరల్లీ బసవన్నలు ఇలా ఉంటారు, ఆవుని పెట్టుకొని వస్తారు, కానీ ఈయన ఆవుని తీసుకుని రాలేదు, కానీ ఇలాగే స్టోరీస్ అవి చెప్పుకుంటూ వచ్చారనమాట. సో పోన్లే ఇంకా అన్నీ మారిపోతున్నాయి కదా, సరే అని చెప్పి కొంచెం బియ్యం ఇచ్చాము. అండ్ అది చూపించాలనిపించింది, ఎందుకంటే ఇప్పుడు అసలు ఎక్కడా కనిపించట్లేదు కదా హరిదాసులు బసవన్నులు. అండ్ ఇది మధ్యాహ్నం చేసి మేము రెడీ అయిపోయిన తర్వాత దాన్ని రెడీ చేస్తున్నాం అనమాట, ఫ్రాక్ వేసి. ఆ ఫ్రాక్ వేసేలోపు మాకైతే చుక్కలు కనిపించేసాయి. విందనమాట మాట. దానికి కొత్తే కదా, మాకు కొత్తే కదా, చాలా కష్టపడ్డాం వేయడానికి. కానీ ఎందుకో సంక్రాంతి పూట చక్కగా అనుకో మంచి ఫ్రాక్ వేయాలనిపించింది. అండ్ నా నవ్వును కూడా ఇగ్నోర్ చేసేయండి, నేను కొంచెం అలాగే హార్ట్ఫుల్గా నవ్వుతాను, నవ్వితే లేదంటే అసలు నవ్వను అనమాట. స్టైలిష్గా క్యూట్గా నవ్వడం నాకైతే రాదు. సో అది వేసిన వేషాలకి నవ్వుకుంటూ నానా పాటలు పడుతూ దాన్ని అయితే రెడీ చేసేసాము. నేను రెడీ చేసిన తర్వాత ఫోటోలకి ఫోజులు కూడా ఫుడ్ చూపిస్తే కానీ ఇవ్వలేదు మా మేడం గారు. సో అన్నిటికీ లంచాలు బాగా అలవాటు అయిపోయి. అదిగోండి ఓ పక్క చేయి తీద్దామంటే లోపు నన్ను కరిచేస్తుంది, ఆ డ్రెస్ పీకేసుకుంటుంది, ముందుకు వెళ్ళిపోతుంది.
అస్సలు అంటే చెప్తున్నాను కదా, చిన్నపిల్లల్ని రెడీ చేయడం ఇంకా ఈజీ అనిపించింది నాకు. చూసారా, ఇక్కడ మా మమ్మీ ఏమో డ్రెస్ సర్దుతుంటే సర్దనివ్వకుండా ఆ ఫ్రాక్ పట్టుకొని ఆ ఫ్రాక్ని అదే పీకేసుకుంటుంది అన్నమాట. అండ్ ఫైనలీ ఒక వీడియోకి పోజ్ ఇచ్చారనమాట మేడం గారు తిన్నగా కూర్చొని ఒక 2 minutes. అది కూడా ఫుడ్ కోసమే అనుకోండి. అండ్ ప్రతిసారి ఇదేంటబ్బా వీడియోలో అనుకోకండి, మాకు ఏ పండగ వచ్చినా ఈ ట్రెడిషన్ మోస్ట్ కామన్ అండ్ నాకు అది చాలా ఇష్టం కూడా. అసలు ఈ పండగకి అయితే 2 dresses అత్తయ్య గారు మామయ్య గారు కొన్నారు, పట్టు చీర మమ్మీ కొంది, ఫ్యాన్సీ చీర అమ్మమ్మ కొంది. అంతే, పండగ 4 రోజులకి 4 బట్టలు అయిపోయాయి అనమాట. సో ఈ బట్టలు పెట్టుకోవడం, ఆశీర్వాదాలు తీసుకోవడం ఇస్ లైక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ మా ఫ్యామిలీలో. సో అది అయిపోయిన తర్వాత మేము అమ్మమ్మకి తాతకి పెట్టాము. ప్రతిసారి వాళ్ళు పెడుతుంటే తీసుకోవడం తప్ప మేము పెట్టడం చాలా తక్కువ. సో ఈసారి ఎందుకు పెట్టాలనిపించి పెట్టామన్నమాట. అండ్ ఇవన్నీ అయిన తర్వాత మంచిగా మా మమ్మీ వాళ్ళ పెళ్ళి వీడియో చూసుకుంటూ అందరం లంచ్ చేస్తాము. అండ్ లంచ్లో స్పెషల్స్ ఉన్నాయండి. అబ్బబ్బబ్బా, పనసపట్టు కూర, గోంగూర పచ్చడి, పప్పు, టొమాటో పప్పు అండ్ పులిహార, బూర్లు. అసలు ఫుల్ మామూలుగా కొమ్మలేదు మేమైతే. అండ్ మై మోస్ట్ ఫేవరెట్ ఈజ్ ఆల్వేస్ గోంగూర పచ్చడి. మా మమ్మీ చాలా 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 బాగా చేస్తుంది గోంగూర పచ్చడి. సో కడుపు నిండా తినేసామన్నమాట. అండ్ సాయంత్రం ఇలా సరదాగా పైకి వచ్చేసరికి పక్కింటి వాళ్ళైతే ఇలా మంచిగా కైట్ ఎగరేస్తున్నారు. నాకైతే రాదు, సో సరదాగా వీడియో తీశాను. అండ్ ఇది నా సంక్రాంతి శారీ, ఎలా ఉందో చెప్పండి. సో ఇలా క్యూట్గా రెడీ అయిపోయి అందరం ఫొటోస్ తీసుకున్నాము. అండ్ ఆ రోజు క్రిసెంట్ చాలా చాలా బాగా నచ్చింది మాకు. సో అది కూడా వీడియో తీశారనమాట మా హస్బెండ్. అండ్ ఇదిగోండి మేమిద్దరం అండ్ మా బుడ్డి తల్లి. సో ఈ వీడియోకి అయితే ఇంతే, చెప్పాను కదా చాలా సింపుల్ సంక్రాంతి వ్లాగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.